రైట్. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, నాకున్నటువంటి కొన్ని అనుమానాలని నేను ప్రస్తావన చేస్తాను. దాని మీద సురేంద్ర నాయుడు గారు కానీ, అరుణ్ గారు కానీ వాళ్ళు సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ అభ్యంతరం లేదు. ఇక్కడ స్వామీజీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు అని అంటే, ఎందుకు ప్రశ్నించాడు అని అంటే, వారాహి డిక్లరేషన్ తిరుపతి వెళ్ళి చేశాడు కాబట్టి నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి దాని అని అన్నాడు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోమనేదే ఆయన విజ్ఞప్తి. ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు లేదనేది సెకండరీ. అయితే నాకున్నటువంటి అనుమానాలు ఏంటి అని అంటే, ఇది ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వటం అనేది ఒక అభ్యంతరం అయితే, రెండవది ముంతాజ్ హోటల్ అనేటువంటి పేరుతో పేరు పెట్టడం అనేటువంటి అంశం. ఈ రెండు అంశం అంటే అన్య మతానికి సంబంధించినటువంటి అంశం, బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించిన ఇది తిరుమల కొండ మీద లేదు, కొండ కింద ఉంది, తిరుపతిలో ఉంది. తిరుపతిలో నాకు తెలిసి మొన్న వైన్ షాపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు వచ్చినటువంటి క్రమంలో ఒకసారి గమనిస్తే అండి, చిత్తూరు జిల్లాలో మిగతా జిల్లాలను పోల్చినప్పుడు 3 రెట్లు అదనంగా వైన్ షాపులు వచ్చినాయండి చిత్తూరు జిల్లాలో. ఏది అది చిత్తూరు జిల్లా అంటే ఏంది? చంద్రబాబు నాయుడు ఉండేది, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఉన్నటువంటి ఆ చిత్తూరు జిల్లాకి ఎక్కువ వైన్ షాపులు వచ్చింది అక్కడ. మరి అక్కడేం బార్ అండ్ రెస్టారెంట్లు లేవా? వైన్ షాపులు నడవట్లేదా? లేదా మాంసం ఇవన్నీ లేవా? లేకపోతే ఏమన్నా ఇదేమన్నా గుజరాత్ లాగా ఏమన్నా మద్య నిషేధానికి ఏమైనా తీర్మానం చేసినటువంటి వ్యవహారం అది కాదు కదా. మరి కింద బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే, వైన్ షాపు లేకపోతే ఇక్కడ ఎందుకు అనుమతిస్తున్నారు అనుకోవాలి. ఇదొక నాకు ఉన్నటువంటి అనుమానం. రెండవ అంశం ఏంటంటే, ముంతాజ్ హోటల్, ముంతాజ్ అంటే ఈ ముస్లిం సంబంధించినటువంటి వ్యవహారం వెళ్ళండి. ఇప్పుడు ఈ పేర్లకి అంటే కింద తిరుపతిలో చాలా చాలా పేర్లు ఉంటే ఉండొచ్చేమో. అసలు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమని చేసుకున్న తర్వాత, నీకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇక్కడ ముంతాజ్ హోటల్కి అభ్యంతరం ఎట్లా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదేదో మరి ఇక్కడ ఒక అంశం అండి, మీరు గమనిస్తే చరిత్రలో కూడా వెళ్తే చాలా మంది ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు, రాజులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు దాడులు చేసినటువంటి క్రమంలో నాకు తెలిసి చరిత్రలో చదువుకుని 1780లో చంద్రగిరిని దాడి చేసి హైదర్ అలీ ఆ రోజున స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఎప్పుడు కూడా ఏడుకొండల స్వామి వారికి సంబంధించినటువంటి ఆస్తి కానీ లేకపోతే మిగతా విషయంలో హైదర్ అలీ జోక్యమే చేసుకోవాలి. అసలు అటు దోలికి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో